అవి సరిహద్దు గ్రామాలు. ఇప్పటికే ఆ గ్రామాలపై ఒడిశా ఏపీ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో ఒడిశా ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకి అనుమతి ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజల గోడుపై స్పెషల్ ఫోకస్. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం ఖనిజ వనరులున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న 22 గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందుతాయన్న దానిపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. కొటియా గ్రామాలుగా పేరుపడ్డ ఈ 22 గ్రామాల వివాదంపై ఇరు రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. ఈ భూభాగం ఏ రాష్ట్రానికి చెందిందో పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇరు రాష్ట్రాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని 1968 డిసెంబర్ 2న సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం ఉత్తర్వులను ఒడిశా ప్రభుత్వం ఉల్లంఘించి అక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడ పథకాలు అమలు చేయబోనితే అధికారులపై కేసులు పెడుతోంది. అంతేగాక ఏపీ వైపు ఉంటామన్న స్థానికులపై కూడా కేసులు నమోదు చేస్తుంది. ఇప్పుడు బాక్సైట్ గనుల అంశంతో ఈ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. కొటియా గ్రామాల దగ్గర పొట్టంగి ప్రాంతంలోనే 1750 ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలకు 4వ సంస్థకు ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో కొటియా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాక్సైట్ తవ్వకాలు చేపడితే తమ గ్రామాలు, పోడు భూముల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జీవనాధారంతో పాటు నివాస స్థలాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఉండగానే తవ్వకం స్టార్ట్ చేస్తే ఆ గ్రామాల్లో ఇట్లా ఏ టైప్ వలసింది. ఇప్పుడు అందరం కూడా కొట్టే కొండనికి నమ్మేసి అక్కడే ఆ కొండలు చేసుకొని మేము పుట్టి ప్రభుత్వం నుంచి అక్కడ బతుకుతున్నాం సార్. అలాగని ఇప్పుడు ఆ కొండలని ఊర్లు మొత్తం లెగిసిపోమంటే మేము ఏ టైప్ వలసింది. ఇప్పుడు అసలు మేము ఇప్పుడు బతకడం అంతా ఇక్కడ వెళ్ళడం ఇప్పుడు జాగలేదు సార్. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు ఆ ఊర్లు కానీ లేపండి, ఇక్కడ ఉండకండి అనేసి అంతే మేము ఎక్కడ వెళ్ళి బతుకుతాము. కోరాపుట్ జిల్లా దామనోడి అల్యూమినియం రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుతం 22.75 లక్షల టన్నుల నుంచి మరో 10 లక్షల టన్నులకు పెంచాలని 4 లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ముడి పదార్థాల కోసం 697 హెక్టార్ల భూమిని 50 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు నాల్కో చైర్మన్ ప్రకటించారు. జూన్ నాటికి బాక్సైట్ తవ్వకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ గనుల అభివృద్ధి బాధ్యతలను దిలీప్ బిల్డ్కాన్ సంస్థకు అప్పగించామని కూడా తెలిపారు. ఈ ప్రకటనతో కొటియా గ్రామాల ప్రజలు మరింత ఆవేదన చెందుతున్నారు. ఈ బాక్సుల తవ్వకం మళ్ళీ జరుగుతుంది అనుకుంటే మాకు తెలియదు. అని తెలియకుండా మేము ఏడ్ చేసాము. అందుకే గట్ట వచ్చి మాకు పెదలు పెడుతున్నారు అనమాట. మీరు ఒడిశాలోనే ఉండాలి, మీది ఒడిశా కాబట్టి మీరు ఒడిశాలోనే ఉండాలి, ఒడిశా సమీపంలో ఉన్నారు కాబట్టి మీరు ఒడిశాలో కంపల్సరీ ఉండాలనుకుని వాళ్ళు చెప్పుతున్నారు. అలాగని మేము అందరం కూడా మా జనాలు అందరూ ఎట్లా అంటున్నారంటే మాకు లేదు, మేము ఆంధ్రలోనే ఉంటాం, మాకు ఒడిశా అయితే అవసరం లేదనుకుని అంటున్నారు. 2026 వచ్చేసరికి మేము కంపల్సరీగానే వెళ్తా అవుతాం అనుకుంటున్నారు. దాని గురించి మేము కూడా ఎంతో పోరాటం చేస్తున్నాం. ఈ రోజు దాకా మాకు ఏ ప్రభుత్వం కానీ లేకపోతే అదే అధికారులు కానీ మాకు ఎవరు కూడా నిలబడట్లేదు, మా పక్షాన ఎవరు మాట్లాడట్లేదు. ఓన్లీ మేమే గిరిజనులు అందరం అయ్యి ఆ గ్రామస్తులందరూ కూడి మేము మాట్లాడుకుంటున్నాము. కొటియా గ్రామాలు, భూభాగాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న ఉత్తర్వుల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ తవ్వకాలు చట్టబద్ధమేనా? అటవీ హక్కుల మాటేమిటి? గ్రామ సభల అనుమతులు తీసుకుందా? అవేమీ లేకుండా 4వ సంస్థకు అనుమతులు ఎలా ఇచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒడిశా ప్రభుత్వ వైఖరిని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తప్పుపడుతున్నారు. ఈ 22 గ్రామాల్లో తవ్వకాలు జరపమని చెప్పాలి. అప్పుడు గిరిజనులు కొద్దిగా ఆందోళన తగ్గుతుంది. ఏవైతే మన కొటియా గ్రూప్ ఆఫ్ గ్రామాలు ఉన్నావో 22 గ్రామాలు, మన సాలూరు మండలంలో ఉన్న గ్రామాల్లో మేము తవ్వము, బాక్సైట్ తవ్వము అని చెప్తే సంతోషం. రెవెన్యూ శాఖ మంత్రి గారు హామీ ఇవ్వాలి, గనుల శాఖ మంత్రి గారు హామీ ఇవ్వాలి, జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వాలి, ఎస్పీ గారు హామీ ఇవ్వాలి, ఐటీడీ పీఓ గారు హామీ ఇవ్వాలి. 2 రాష్ట్రాల నడుమ నలుగుతున్న కొటియా గ్రామాల ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఓ పక్క సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు, గిరిజనుల ఆందోళన. మరో పక్క ఏపీ ప్రభుత్వం ఆక్షేపిస్తున్నప్పటికీ ఒడిశా ముందుకే అన్నట్లు ప్రవర్తిస్తుంది. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొటియా గ్రామాలపై వివాదాన్ని పార్లమెంటు వేదికగా పరిష్కరించుకోవాలన్న సుప్రీం నిర్దేశకాలపై ఒడిశా, ఏపీ ప్రభుత్వాలు ముందుకు వెళ్లాల్సి ఉంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది.